హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. ఈరోజు నేను మన ఛానల్లో 1 pot స్పైసీ సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా, కలర్ఫుల్గా, హెల్తీగా కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటితో హెల్తీగా ఈ సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇంకేంటి లేటు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూసారా, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అండ్ 1/2 గ్లాసు కందిపప్పు తీసుకొని నీట్గా 2 times వాష్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక కప్పులో కొద్దిగా చింతపండు వేసుకున్నానండి. నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మిర్చి ఒక 6 తీసుకున్నానండి. అండ్ ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అండ్ 1 క్యారెట్ తీసుకున్నాను. తర్వాత రాడిష్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ టమోటా తీసుకున్నాను. క్యాప్సికమ్ కొన్ని తీసుకున్నాను. అండ్ పొటాటోస్ కొన్ని, అండ్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. అండ్ కాలీఫ్లవర్ కూడా కొద్దిగా తీసుకున్నానండి. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గిన్నె తీసుకున్నాను. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కుక్కరే పెట్టేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. నాది కుక్కర్ చిన్నగా ఉంది కాబట్టి నేను కుక్కర్లో చూపించలేక నేను ఫస్ట్ గిన్నెలో ఫ్రై చేసి తర్వాత కుక్కర్లోకి యాడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా కుక్కరే తీసేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ 1 స్పూను అండ్ నెయ్యి కూడా వేసుకున్నానండి. తర్వాత తిరువాత గింజలు వేసుకున్నాను. అండ్ కొద్దిగా జీరా అండ్ మిరియాలు కొన్ని, అండ్ తర్వాత 2 మిర్చి వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా కొద్దిగా వేసుకోండి. అండ్ తర్వాత మంచిగా ఇది వేయించుకోవాలి. మిక్స్ చేసేసుకోండి అన్నీ. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక 4 వెల్లుల్లి తీసుకొని అండ్ తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. ఇది కొద్దిగా లైట్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ మిర్చి యాడ్ చేస్తున్నాను. మిర్చి కొద్దిగా అంటే మరి కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 5-6 వేసుకోండి, సరిపోతుంది. ఈ మిర్చిస్ కారం ఉంటాయండి, అందుకని నేను 4-5 తీసుకున్నాను. అండ్ తర్వాత అది కొంచెం వేగిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ 1 by 1 వేసేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ వేసేసాను. అండ్ క్యాప్సికమ్ వేస్తున్నాను. తర్వాత టొమాటోస్ వేస్తున్నాను. అండ్ తర్వాత పొటాటోస్ కొన్ని తీసుకున్నాను, పొటాటోస్ వేస్తున్నాను. అండ్ తర్వాత రాడిష్, క్యారెట్ 2 వేసేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా వస్తుంది. అండ్ వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ కలిసేలాగా. అండ్ నెయ్యి కూడా మంచిగా వీటికి పడుతుందన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత నేను గ్రీన్ పీస్ కూడా వేసేసుకుంటున్నానండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొద్దిగా పసుపు అండ్ కొంచెం కొరియాండర్ పౌడరు అండ్ తర్వాత కొద్దిగా కారం పొడి కూడా నేను 1.5 స్పూను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. నేను కూడా కొద్దిగా యాడ్ చేశాను. అండ్ తర్వాత లాస్ట్లో సాంబార్ పౌడరు 2 స్పూన్స్ వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మసాలాలు మిక్స్ అయ్యేలాగా, కూరగాయలన్నిటికీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా నీట్గా కలిపేసుకొని పెట్టుకోవడమే. సో ఇలా చూసారా, నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్నిటికీ మిక్స్ అవ్వాలి మసాలాలన్నవి, ఆ కూరగాయలన్నిటికీ మంచిగా కలుసుకోవాలన్నమాట. సో అలాగ కలిపిన తర్వాత నేను ఈ మిశ్రమాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అందుకేనండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కుక్కర్లోనే పెట్టేసుకోండి, డైరెక్ట్గా ఈజీ అయిపోతుంది మీకు అని చెప్పాను కదా. నాకు వీడియోకి ఈ చిన్న కుక్కర్లో చూపించడం కష్టం కాబట్టి నేను అందులో తర్వాత పెట్టేసుకొని మంచిగా వేయించేసుకొని ఇందులో చూపించేసి గిన్నెలో తర్వాత నేను కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అందుకే మీరు డైరెక్ట్గా కుక్కర్లోకే తీసేసుకున్నారనుకోండి, తర్వాత అంతా వేసి అది మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, సో ఈ కుక్కర్లోకి మనము
ఈ రైస్ మనం కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మనం ఇందులోకి వేసేసేయచ్చు. మొత్తం వేసేసుకొని కొద్దిగా ఆ కూరగాయలన్నీ మునిగేలాగా వాటర్ వేసేసుకోండి. సో ఇప్పుడు చూసారా, మంచిగా వేసేసుకున్నాను, దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఒకసారి కలిపెట్టేసుకున్నాను. తర్వాత నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కూరగాయలు మనము ఫ్రై చేసాం కదండి, అవి మరీ ఉడకనవసరం లేదు. జస్ట్ మనకు ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఆ కూరగాయలకి పట్టిస్తాం అంతే. ఎక్కువ ఉడకనవసరం లేదు, ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకనే ఇప్పుడు ఒక్కసారి ఇలాగ మసాలాలన్నీ వేసేసి తిప్పేసుకొని తర్వాత ఈ అన్నము మనం ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో అది, తర్వాత కందిపప్పు అవన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్లే అండి సాంబార్ రెసిపీ. సో ఇక్కడ చూసారా, హై ఫ్లేమ్లో పెట్టాను. ఇలాగ హై ఫ్లేమ్లో 3 విజిల్స్ చూసుకోండి, అండ్ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను ప్రెషర్ తీసేసాను. చూడండి, చూస్తే ఎంత నీట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎలా కావాలి. జస్ట్ కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉడికిపోయింది ఒక 3 విజిల్స్కి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎంత జారుగా కావాలి అంటే జారుగా వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదు ఒక మీడియంగా ఉండాలి అంటే కొద్దిగా హాఫ్ గ్లాస్ వేసుకోండి. సో ఇలాగా చూడండి, నేను 1 గ్లాస్ వేసాను. నేను తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలాగా నీట్గా ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత థిక్నెస్ కావాలి అన్న దాని ప్రకారం వాటర్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. దాని తర్వాత నేను స్టవ్ మీడియం సిమ్లో పెట్టేసుకొని సో ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ చింతపండుని ఇక్కడ యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా నీట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే అయిపోతుంది. సో 5 మినిట్స్ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకున్నాను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి సాంబార్ రైస్. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి, కలర్ఫుల్గా అండ్ అన్ని వెజ్జీస్తో కలిపి మంచిగా టేస్టీగా వచ్చింది. మీరు స్పైసీగా నేను టేస్ట్ చేశానండి, స్పైసీగా ఉంది. మీరు స్పైసీ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కొన్ని మిర్చీస్. అదర్వైజ్ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందండి. సో తృప్తిగా తింటారు ఈ సాంబార్ రైస్ చేసుకుంటే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.